మన దేశానికి ఏ దేశం శ్రేయోభిలాషి? అమెరికానా, చైనానా, లేకపోతే రెండూ కాదా? విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలా? అసలు ఆత్మనిర్భర్ భారత్ ఎంతవరకు వచ్చింది? రక్షణ ఉత్పత్తుల తయారీ తరహాలోనే మిగతా తయారీ రంగం పరుగులు తీస్తోందా? రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, వాటి ఎగుమతులు, వివిధ దేశాలతో రాజకీయ సహకారం, ఇలా అన్నింటా మన దేశం నిరంతరం సరికొత్త శిఖరాలకు చేరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత నౌకాదళంలో ప్రవేశించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి రూపకల్పన దేశీయంగానే జరిగిందని, ఆత్మనిర్భర భారత్ బలం పెరుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనమని తెలిపారు. పినాక దీర్ఘశ్రేణి రాకెట్ ను కుశ క్షిపణిని డిఆర్డీఓ ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయాలు మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నిరంతర శ్రమను చాటుతున్నాయన్నారు ప్రధాని మోదీ. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా దూసుకెళ్లడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉంది భారత్. అమెరికాకు పోటీగా గ్లోబల్ పవర్ గా ఎదిగింది చైనా. దీంతో చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ఒత్తిడి కేంద్రంపై పడుతోంది. దేశీయ వ్యాపారవేత్తలు ఈ మేరకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. టారిఫ్లు, H-1B వీసాల విషయంలో ట్రంప్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చైనాతో కలిసి అమెరికాకు షాక్ ఇవ్వాలని వ్యాపారవేత్తలు ఒత్తిడి తెస్తున్నారు. చైనా సప్లై చైన్, ముడి పదార్థాలను ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन